మొత్తానికి ఆర్జీవీ ఫెరారీ తప్పి తిరుగుతున్నాడు ఓ గోడదుకి వెళ్ళిపోయాడు, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు అనే వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టడం జరిగింది. ఆయన అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు, చక్కగా హ్యాపీగా పొద్దున్నే లేచి మార్నింగ్ కాఫీ తాగుతా పెట్టినటువంటి అందమైన వీడియో అది. ఇక దాని సారాంశం ఏంటనేది పక్కన పెట్టేస్తే ఆయన సారాంశమైనా మన సారాంశమైనా ఎవరి సారాంశమైనా అదే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి సారాంశం కూడా అదే. అది ఆయన చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలి అంటే. బేసిక్ సెన్స్, ఎప్పుడో పోయిన జన్మలో ఎవరి గురించో ఆయన ఏదో మాట్లాడితే 10 జన్మల తర్వాత ఇంకోటి అప్పుడే నిద్ర లేచి దాని మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి సరైనగా చెప్పాలంటే మరి అర్థం కాకపోవచ్చు నా వెటకారం. విషయం ఏంటంటే, ఎవరి మీదైతే ఆయన సినిమా తీశాడో వాళ్ళకి మనోభావాలు లేవు, మనసులు లేవు, అవి దెబ్బతినవు. అవి చూసి ఎప్పుడో తీసిన దానికి సంవత్సరం తర్వాత ఒకడు అప్పుడే నిద్ర లేచేసి ఓ మై గాడ్ మై మనోభావం దెబ్బతినింది అని చెప్పి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేశాడు. ఆయన మనోభావం తీవ్రత బీభత్సంగా దెబ్బతినిందని పోలీసులు పరుగు వెళ్ళి మొత్తం ఆయన ఇంటిని ముట్టడి చేశారు. రండి మీరు వెంటనే ఆన్సర్ చెప్పాలి, పాపం ఆయన మనోభావం దెబ్బతిని గిలగిలగిలగా కొట్లాడేసుకుంటే నరాలన్నీ చిట్లిపోయి ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, నువ్వు వచ్చి సమాధానం చెప్తే తప్ప వాడు బతికేలా లేడు అన్నట్లుగా వీళ్ళు హడావిడి కూడా చేశారు. ఇంత హడావిడి చేయాల్సిన కేసు ఇది కాదు. బికాజ్ రామ్ గోపాల్ వర్మ ఎవరి జాకెట్ చింపి పారిపోలేదు, ఏ పిల్లలకి మొహం మీద కర్చీఫ్లు పెట్టి తీసుకెళ్ళలేదు, అండ్ ఎవరిని పొడవలేదు, షూట్ చేయలేదు పారిపోవడానికి. షూటింగ్ నిమిత్తం ఆయనకంటూ ఒక పని ఉండడంతో ఎక్కడో ఉన్నారు. నెక్స్ట్ నువ్వు రావాలి వస్తావా లేదా అనే కేసు కాదు ఇది. రెస్పాండ్ అయ్యావా లేవా అనేది ముఖ్యం. రెస్పాండ్ అయ్యారు. నువ్వు పిలిచిన టైంకి నేను రాను, పలానా టైంకి నేను వస్తాను. ఎందుకంటే నువ్వు పిలిచిన టైంకి ఖచ్చితంగా రావాలనే దానికి వెయిటేజ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రావాలి? ఎవడో అడ్రస్ లేనోడు ఏదో కేసు పెట్టాడని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని అర్జెంటుగా రండి అని పిలవడానికి ఏమీ లేదు. ఈ కోర్టు కాకపోతే పై కోర్టు, ఆ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఉంది, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి, సమాధానాలు చెప్పడానికి, వివరణలు ఇచ్చుకోవడానికి. సో అంత అవసరం లేదు కాబట్టి ఆయన కూడా స్పందించట్లేదు. బట్ ఆఫ్ కోర్స్ చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి తను రెస్పాండ్ అయ్యాడు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయితే ఎలా మోగుతాయి అయ్యా బాబు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న సాయంత్రం వరకు సినిమాని ఒక రకంగా తీయాలనుకున్నాడు, స్విచ్ ఆఫ్ చేస్తే తప్పేంటి? నెక్స్ట్ మనము ఏదో లొకేషన్కి వెళ్తే అక్కడ సిగ్నల్ లేక కూడా ఫోన్లు అందించావు, తప్పేంటి? వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అంత ఇదిగా దాన్ని షో చేయాల్సిన అవసరం ఏంటి? ఛార్జింగ్ లేక కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ అంత పెద్ద ఆర్జీవీ దగ్గర ఛార్జింగ్ లేదా? ఈ తోకమట్ట కబుర్లన్నీ అనవసరం. రెస్పాండ్ అవుతాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెస్పాండ్ అవుతామని చెప్పారు, వాళ్ళు ఒప్పుకు చావకపోతే అది ఎవరి కర్మ. నెక్స్ట్ హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. ఈ కేసులో అంత ఇదేం లేదు కాబట్టి హ్యాపీగా ఆయన ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. అండ్ నెక్స్ట్ మార్ఫింగ్ అన్నారు, అది ఆయన చేయలేదు. ఎంతమంది అంటే కనీసం కొన్ని లక్షల మంది షేర్ చేశారు. అప్పుడు A1, A2, A3, A1,00,000, A2 లక్షలు, A3 లక్షలు చొప్పున A7.5 లక్షలు కూడా పెట్టి అందరినీ దోసేయాలి జైల్లో, తొయ్యాలి అనుకుంటే. నెక్స్ట్ అంత మీ జైలు కెపాసిటీ అంత ఉంటే. ఇకపోతే ఆర్జీవీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అసలు లేదు. అండ్ వ్యూహం సినిమా గురించి నా ఇలా తీశాడు అనుకుంటే 25 50 ఏళ్ళ నుంచి రాజకీయ కార్టూన్లు ఉన్నాయి, 25 50 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకుల మీద మిమిక్రీలు ఉన్నాయి, 25 50 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకుల మీద విమర్శలు ఉన్నాయి, కార్టూన్లు ఉన్నాయి, యానిమేటెడ్ సిరీస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవేవి తప్పు కానప్పుడు ఈ సినిమా కూడా తప్పు కాదు. టెక్నాలజీ పెరిగే కొత్తవి వస్తుంటాయి, అది కూడా అలాగే వచ్చింది అంతే. దాన్ని కళాకారుడిని గౌరవించాలి తప్పితే ఏదో దెబ్బతినింది అని చెప్పేసి నరాల చిట్లు పోయిన అడ్డమైన కేసులన్నీ పెట్టకూడదు. థ్యాంక్ యూ సో మచ్.